పాప, నీకు జీతం ఎంత ఇస్తారు? 600 ఇస్తారండి. అంతేనా? మరి నీ లిప్టిక్లకి వాటికి వీటికి సరిపోతుందే? ఏదో సర్దుకుంటానండి. అంతేలే. ఇంతకీ మన అడ్రస్ ఎక్కడ? దేనికండి మీకు ఈ వివరాలన్నీ? అదే చిల్లర ఉందా? నోట్లు ఉన్నాయి. తమలపాకు కొనాలా? అందుకే మా అయ్య అంటూ ఉండేవాడు, ఒరే పెద్దవాళ్లతో సావాసం చేస్తే చిల్లరగా అయిపోతావురా అని. చూశారట్రా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ లెతుక్కోకుండా 100 గజాలకు సారా కొట్టిట్టించిన చెట్టగుంది. మనం ఏం చేసినా ప్రజల కోసం, వాళ్ళ సౌకర్యం కోసమే కదరా. ఎవరు 100 గజాలకు సారా కొట్టిట్టిస్తే మువ్వలపాలెం మహాలక్ష్మి 50 గజాలు ఒక నాటు సారా కొట్టిట్టిందయ్యా. చెట్టం నాకు చెప్తారేంట్రా? వెళ్ళి అరగంటలోగా ఆ మహాలక్ష్మి సారా బట్టి నాశనం చేసి ఇక్కడ కొట్టి కనపడండి. వెళ్ళండి. ఏంటక్క ఆ చెక్క కాస్త ఎక్కువ అందులో ఆ సల్ఫేట్ లేదు, అది కాస్త ఎక్కువ తగిలి. ఆ గవర్నమెంట్ సారా కంటే మన సారా కొంచెం ఘాటుగా ఉండాలి. అట్టాగేనక్క. లక్ష్మక్క, లక్ష్మక్క డబ్బులు ఇచ్చాడా? ఇవ్వలేదక్క. ఈసారి డబ్బాలు కూడా డబ్బులు ఇవ్వాల. ఆ దొంగ నా కొడుకు చెప్పు, ఈసారి డబ్బాలు తీసుకెళ్ళి ఈసారి కనుక డబ్బులు ఇవ్వకపోతే నా సంగతి తెలుసు కదా. తెలుసక్క. చెప్పు వెళ్ళు. అలాగే. లక్ష్మి బెల్లం కొట్టవే. అట్టాగేనక్క. సచ్చినాడా తాటి బెల్లం ఒక నూనె చక్కెర సరి కొట్టరా. సచ్చినాడా మాంసం ముక్క కొట్టినట్టు కొట్టానంటరా. చక్కెర సరి కొట్టవా. మీరు నాటు సరిగ్గా చంపితే మా సింహాచలంగా తొలచాలనుకుంటారా? ఎవరు సింహాసనమా? ఆ నాటు నా కొడుక ఆడు ఈ నా సారా తాగినోడేరా. ఏంటి మిమ్మల్ని కొట్టి పంపించిందా? ఏంట్రా మీరు అనేది? కోసేస్తే ఒక్కొక్కరు పేటకు సరిపోతాడు. అది చేతులతో లొంగే ఘటం కాదయ్యా, దాని మాటలతోనే లొంగ తీసుకోవాలా. అరే కోటిగా, నువ్వు వెళ్ళి దాన్ని అయ్యగారు పిలుస్తున్నారని పిలుచుకురా. వెళ్ళు. ఆడదాని చేతిలో దెబ్బలు చాలా కట్ట చూస్తారేంద్రా. ఎందులో పడి సావక వెళ్ళి. సీతాలు తొందరగా త్వరపోయండి. మా అయ్య గారు వ్యాపారం గురించి మాట్లాడాలంట, నిన్ను తీసుకురమ్మన్నా. అంతేనా? ఇంకేదైనా? మహాలక్ష్మి మీ పనులు చూసుకోండి. సరే పద. రారా. అట్టగే. సరే గాని ఆ వడ్డీ సంగతి చూడు. సర్లేవయ్యా, ఎవరు నేను చూసుకుంటాను. ఇక ఉండు. ఏం మహాలక్ష్మి, ఎట్టాగుంది వ్యాపారం? మీ దయ వల్ల బాగానే ఉంది బాబు. ఓషోష్, కాపు సారా వ్యాపారం చేసి చలాకిరేలాగా ఉన్నావు. మీ ముందు మేము అంతలా బాబు. అది సరేలే, ఇక అసలు పాయింట్కి వద్దాం. నువ్వు కాసే సారా ఎవరికి అమ్మకూడదు, నాకే అమ్మాలి. కాదంటే వ్యవహారం చాలా దూరం వెళ్ళద్ది. అవునన్నావనుకో, ఇద్దరం కలిసి జాయింట్ గా వ్యాపారం చేసుకోవచ్చు. ఏమంట? బట్టీలో కొన్ని దుకాణాలు నాకు ఇస్తే నేను సై అంట. ఓషోష్, అట్టగేలే. నీకన్నా ఎక్కువ ఎవరు నాకు? వస్తా. ఏమండి ఏమండి, చూసారా ఊరెంత చండాలం అయిపోయిందో? వీధి వీధికి సందు సందుకి సారాయి కొట్లు, ఆఖరికి దేవాలయం పక్కన కూడా పెట్టారు. వీళ్ళ సంపాదన మండిపోను. ఇంతకు ఏం జరిగింది? నేను గుడికెళ్ళొస్తుంటే ఎవడో తప్పదాగి నానా అల్లరి చేశాడు. ఆడవాళ్లు ఒంటరిగా బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది. అయినా ఊళ్ళో మీరు ఇంతమంది గొప్పవాళ్లు పెద్దవాళ్లు ఉన్నారు కదా, ఆ సారా కొట్లన్నీ పికిచ్చి ఊరి చివర పారాయించకూడదు? బాగుంది.
ఈ రోజుల్లో ఎవరి మాట ఎవరు వింటారు? ఎవరి వ్యాపారం వాడిది. ఏం వ్యాపారం? ఇంత నీచానికి దిగదారి డబ్బు సంపాదించడం కంటే అడుగు తింటమేం లేదు. పాడు మనుషులు, పాడు వ్యాపారాలు. కళ్ళు కోసం నన్ను ఇంకోటి కప్ప చెప్పాడు. ఇంకే ఆడదానికి నాకు అది పట్టకూడదు. దానికోసం నా ప్రాణాలైనా ఇస్తాను.